హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ డాక్టర్ భాస్కర్ భువన్ని, క్యాన్సర్ స్పెషలిస్ట్ని. ఓకే, సో ఈరోజు మీరందరూ చాలా వెయిట్ చేస్తున్న ఇంట్రెస్టింగ్ టాపిక్ హ్యూమన్ వాట్స్. ఓకే, సో నేను 2023 సంవత్సరానికి గూగుల్లో ఎక్కువ మంది కోరుకున్నది క్వశ్చన్ చేసింది, గూగుల్ని సర్చ్ చేసింది ఏంటి అని చెక్ చేస్తే టాప్ 5 క్వశ్చన్స్లో ఉన్న క్వశ్చన్ హ్యూమన్ వాట్స్ ఎవరికి వస్తాయి, ఎందుకు వస్తాయి, ఎలా వస్తాయి అనే విషయాల మీద ఎక్కువ మంది సర్చ్ చేసినట్టు గూగుల్ చెప్తుంది. కాబట్టి ఎక్కువ మందికి నీడీగా ఉంది. అండ్ అఫ్ కోర్స్ ఇది కొంత మన ఆంకాలజీ రిలేటెడ్ క్వశ్చన్ కాబట్టి నేను ఈరోజు వాట్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాను. సో అసలు ఏంటి ఈ వాట్స్ అంటే? సో సింపుల్ పరిభాషలో మన పర్టికులర్లీ ఆంధ్రాలో సో దీన్ని ఎలా అంటారు అంటే కణితెలు అంటారు, లేదంటే ఇన్ఫ్యాక్ట్ కోస్టల్ ఆంధ్రం ఇటు సైడ్ అయితే పులిపిరికాయలని ఇలాంటి పర్యాయ పదాలతో దీన్ని మాట్లాడడం కానీ చెప్పడం కానీ జరుగుతుంది. సో అందరికీ వాట్స్ అనేది ఇప్పుడు చాలా వరకు తెలుసు. ఓకే, అసలు ఎలా వస్తాయి అసలు హ్యూమన్ వాట్స్ అంటే? ఇది ఎన్నోసార్లు మన ప్రీవియస్ వీడియోస్లో కూడా డిస్కస్ చేసుకున్నాం. హ్యూమన్ ప్యాపిలోమా వైరస్. ఓకే, ఈ వైరల్ ఇన్ఫెక్షన్ వల్లే యూజువల్లీ సర్వైకల్ క్యాన్సర్, థ్రోట్ క్యాన్సర్, యానల్ క్యాన్సర్ ఇవన్నీ వస్తాయి కదా. అదే వైరస్, సేమ్ వైరస్ ఈ వాట్స్ని లేక కణితలను కూడా చేస్తుంది. కాకపోతే దీంట్లో చాలా రకాల టైప్స్ ఉంటాయి ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్లో. ఓకే, సో మోస్ట్ కామన్గా 16 and 18 టైప్ ఆఫ్ స్ట్రెయిన్స్ వల్ల మనకి క్యాన్సర్స్ వస్తాయి. బట్ అవి కాకుండా చాలామంది 9, 11, 33, 34, 37 ఇలా చాలా ఉంటాయి. ఓకే, 55 ఇవన్నీ కూడా వాట్స్ చేస్తాయి. యాక్చువల్లీ క్యాన్సర్ చేయవు, వాట్స్ చేస్తాయన్నమాట. సో వాట్ అన్నది ఏంటంటే ఒక రకమైన గ్రోత్ అనమాట. ఇది ఎక్కడైనా బాడీలో ఎక్కడైనా చూడొచ్చు, ఒక రకమైన గ్రోత్. బట్ ఇది క్యాన్సరస్ కాదు, ఇది కేవలం బినైన్ అంటే నాన్ క్యాన్సరస్ అని అర్థం అనమాట. ఇది కొంత గ్రో అయ్యి ఆగిపోతుంది, అక్కడి నుంచి యూజువల్ గ్రో అవ్వదు. ఓకే, దీని మెడికల్ పరిభాషలో బెరూషియా వల్గారిస్ అంటారు. ఇది సైంటిఫిక్గా మెడికల్గా మా భాషలో. ఓకే, సో ఇది హెచ్పివి ఇన్ఫెక్షన్ వల్ల వస్తుందని ఆల్రెడీ చెప్పాను కదా. సో ఇప్పుడు అందరికీ కామన్ క్వశ్చన్ ఎలా అంటే ఇది ఎలా వస్తుంది, ఇన్ఫెక్షన్ ఎందుకు వస్తుంది అంటే యూజువల్గా హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ ఒకటి సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ అవుతుంది, అది మనకి తెలుసు. సర్వైకల్ క్యాన్సర్ రావడానికి అదొక కాజ్ కాబట్టి. బట్ అంతేకాకుండా అది పర్సన్ టు పర్సన్ అంటే ఎవరికైతే ఈ వైరల్ ఇన్ఫెక్షన్ ఉందో వాళ్ళ స్కిన్ మీద ఉందో అది మనకి టచ్ అయినా, సో స్కిన్ టు స్కిన్ టచ్ వల్ల కానీ కాంటాక్ట్ అంటారు. రెండవది ఫోమైట్స్ యూసేజ్ అంటే వాళ్ళు వాడిన టవల్స్ కానీ బట్టలు కానీ మనం కూడా వేసుకోవడం వల్ల సో వాళ్ళ స్కిన్ మీద ఉన్న హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ ఆ వాట్స్ పర్టికులర్లీ ఉన్న వాళ్ళ నుంచి సెకండ్ పర్సన్కి వస్తుంది. సో జస్ట్ అది స్కిన్ మీద ఉంటే ప్రాబ్లం లేదు. సో ఆల్రెడీ స్కిన్ మీదకి వచ్చిన వైరస్ వాళ్ళ నుంచి మన మీదకి వచ్చిన వైరస్ మనం స్క్రాచ్ చేయడం వల్ల కానీ షేవ్ చేసేటప్పుడు కానీ ఇది డీపర్ లేయర్స్ ఆఫ్ ద స్కిన్లోకి ఎంటర్ అవుతుంది. ఓకే, సో దానివల్ల ఇన్నర్ లేయర్స్ ఆఫ్ స్కిన్లోకి ఎంటర్ అవ్వడం వల్ల అది అక్కడే రిసైడ్ అయిపోయి ఉంటుంది. సో యూజువల్గా 80 to 90% ఆఫ్ ద పేషెంట్స్లో ఇది క్లియర్ అయిపోతుంది. ఆటోమేటిక్గా ఈ వైరస్ వచ్చినా సరే మళ్ళీ క్లియర్ అయిపోవడం అనేది జరుగుతుంది. అందరిలో కూడా వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చిన వాళ్ళందరిలో కూడా వాట్స్ రావాలని లేదు. బట్ కొంతమందిలో మాత్రం అది ఉండిపోయి కొంత సైజ్ అది గ్రో అయ్యి అలా ఉండిపోతుంది. సో బట్ ఇన్ఫ్యాక్ట్ ఇది యూజువల్ క్యాన్సరస్ కాదు కాబట్టి భయపడాల్సిన పని లేదు. బట్ ఒకటి దీనివల్ల వచ్చే ఇబ్బంది ఏంటి అంటే కొంచెం కాస్మెటిక్ రీజన్. మనం యూజువల్గా ఫేస్ అనేది చూస్తాం కాబట్టి ఫేస్ మీద వచ్చిన ఆ వాట్స్ లేకపోతే కణితల్ని ఎక్కువ మంది గమనిస్తారు. కానీ చాలామందికి హ్యాండ్స్ మీద ఎక్కువ ఉంటాయి, ఫ్రిక్షనల్ ఏరియాస్లో ఎక్కువ ఉంటాయి అండ్ బ్యాక్ సైడ్ కూడా ఉంటాయి. ఓకే, సో ఇలా జెనిటల్ ఏరియా మర్మాంగాల్లో కూడా ఉంటాయి, హెడ్ మీద స్కాల్ప్ మీద ఉంటాయి. ఇవి కాకుండా బాడీ లోపల కూడా కొంతమందికి రావచ్చు. సో ఇందులో ఎవరికైనా ఎక్కడ రావచ్చు. బట్ ఎక్కువగా వచ్చేది మాత్రం హ్యాండ్స్ మీద అండ్ ఫేస్ మీద రావడానికి అవకాశం ఉంది. సో యూజువల్గా నేను చెప్పినట్టు 80% ఆఫ్ ద పేషెంట్స్లో ఇవి వచ్చినా కూడా రిజాల్వ్ అయిపోతాయి. బట్ ఒక 10 to 20% మెంబర్స్లో మాత్రం రిజాల్వ్ అవ్వకుండా ప్రోగ్రెస్ అవ్వడం అనేది కూడా కొంతమందిలో జరుగుతుంది. సో ఎలా డయాగ్నోస్ చేస్తారంటే యూజువల్గా క్లినికల్ డయాగ్నోసిస్ అంటే జస్ట్ చూసి దాన్ని బట్టే మనకు తెలిసిపోతుంది. సెపరేట్గా దీనికి టెస్ట్లు ఏమీ అవసరం లేదు. అంటే కన్ఫర్మేషన్ కోసం ఏదైనా డౌట్ ఉంటే అప్పుడు స్కిన్ నుంచి బయాప్సీలు అవి తీసి చేస్తారు, అలాంటివి ఉంటేమో తప్ప అదర్వైజ్ జస్ట్ క్లినికల్ డయాగ్నోసిస్ సఫిషియంట్. అంటే డాక్టర్ చూసి హిస్టరీ బట్టి తెలిసిపోతుంది. ఓకే, సో ఇప్పుడు దీనికి ఎటువంటి ట్రీట్మెంట్స్ ఉంటాయి అంటే దీంట్లో ఇది చాలా చిన్న విషయం.
ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ భయపడాల్సిన పని లేదు. ఓకే, ఇది చాలా మందిలో కామన్గా ఉంటుంది, బట్ అందరికీ ట్రీట్మెంట్స్ అవసరం ఉండదు. కేవలం కొంతమందికి మాత్రమే ట్రీట్మెంట్ అవసరం. అంటే లైక్ ఎవరికైతే కాస్మెటిక్గా ఇబ్బంది అనిపిస్తుందో ఫేస్ మీద, లేకపోతే అబ్నార్మల్ జాయింట్స్ దగ్గర కానీ అబ్నార్మల్గా ఇబ్బంది పెడుతుందో, పెయిన్ వస్తుందో, లేదంటే బట్టలు వేసుకునేటప్పుడు ఇబ్బంది కలిగిస్తుందో, ఇలాంటి అయినప్పుడు ఇలాంటి రీజన్స్ తోటి యూజువల్గా దీన్ని ట్రీట్ చేయాల్సి వస్తుంది. అదర్వైజ్ చాలా వరకు దీన్ని వదిలేసేవచ్చు అంటే అన్లెస్ అదేమైనా మనకి ఇబ్బంది చేస్తుందంటే తప్ప. సో ట్రీట్మెంట్స్ వచ్చేసరికి ముఖ్యంగా ఇందులో సర్జికల్ అండ్ మెడికల్ ట్రీట్మెంట్స్ ఉంటాయి. అండ్ ఒకటి సర్జికల్ అంటే అది మొత్తం సర్జరీ చేసి జస్ట్ అది రిమూవ్ చేసాడు, చిన్నది సింపుల్ సర్జరీ అనమాట. అది యాక్చువల్లీ హార్డ్లీ 5-10 మినిట్స్లో సింపుల్గా తీసేస్తారు. అది ఒకటి. రెండోది ఏంటంటే డెర్మటాలజిస్ట్ అంటే స్కిన్ స్పెషలిస్ట్ ఇస్తారన్నమాట. అవి ఏంటంటే లేజర్ థెరపీ అని, క్రయోథెరపీ అని ఇలాంటి థెరపీస్ ఉంటాయి. ఇంకొకటి డెర్మటాలజిస్టులు ఇస్తారు, లేదంటే ఆంకాలజిస్ట్ అలాంటి వాళ్ళు కూడా ఇస్తారు. ఏంటంటే కీమోథెరపీ అనేది. అది ఎలా అంటే జస్ట్ ఎక్కడైతే ఆ వాట్ ఉందో దానికి చుట్టూతా కొన్ని రకాల కీమోథెరపీ లైక్ 5-ఫ్లోరోఇరాసిల్ కానీ, బ్లియోమైసిన్ కానీ ఇలాంటివి ఇంజెక్ట్ చేస్తారు. ఓకే, ఇంజెక్ట్ చేయడం వల్ల కూడా అదంతా ష్రింక్ అయిపోతుంది. ఫోర్త్ ఏంటంటే ఇమ్యునోథెరపీ. బికాజ్ ఇదంతా ఒక వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల వచ్చింది కాబట్టి సో ఈ వైరస్తో పోరాడడానికి మన బాడీ యొక్క ఇమ్యూనిటీని పెంచే రకమైన ఇంజెక్షన్స్ ఇస్తారు. ఓకే, ఇంటర్ఫెరాన్ ఇలాంటి ఇంజెక్షన్స్ అప్పుడు కూడా కొంతవరకు తగ్గింపు పడుతుంది. బట్ ఒకటి అర్థం చేసుకోవాలంటే ఇవేవైతే ట్రీట్మెంట్స్ చెప్పానో ఇవన్నిటిలో కూడా యూజువల్గా సక్సెస్ రేట్ అనేది 80 to 90% ఉంటుంది. కాబట్టి పేషెంట్ యొక్క జనరల్ కండిషన్ బట్టి, వాళ్ళ యొక్క డిమాండ్ బట్టి, వాళ్ళ యొక్క వాటి యొక్క సైజ్ బట్టి ఈ ట్రీట్మెంట్ అనేది డిసైడ్ చేయబడుతుంది. బట్ అన్నిటికన్నా బెస్ట్ విషయం అంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్, అంతే కదా. సో వచ్చాక ఇబ్బంది పడటం కంటే సో దీని ప్రివెన్షన్ ఎందువల్ల ప్రివెన్షన్ ఎలా చేస్తామని మిమ్మల్ని అడిగితే మీరే చెప్తారు. ఎందుకంటే ఇది హ్యూమన్ ప్యాప్లోమా వైరస్ అనే ఒక ఇన్ఫెక్షన్ వల్ల వచ్చింది. సో మీ అందరికీ తెలుసు హ్యూమన్ ప్యాప్లోమా వైరల్ ఇన్ఫెక్షన్కి వ్యాక్సిన్ ఉంది, అదే HPV వ్యాక్సిన్, గార్డాసిల్ వ్యాక్సిన్. సో ఇప్పుడు అది సర్వికల్ క్యాన్సర్కి, థ్రోట్ క్యాన్సర్కి, అనల్ క్యాన్సర్కి రాకుండా మనం ఇస్తున్నాం కదా. సో అదే వ్యాక్సిన్ గార్డాసిల్ 9 వ్యాక్సిన్ ఈ వాట్స్ కూడా రాకుండా హెల్ప్ చేస్తుంది. కాబట్టి ఈ వ్యాక్సిన్ అందరూ వేయించుకోండి. ఇది ఆల్రెడీ ఇంతకుముందు చెప్పినట్టు 9 to 14 years ఏజ్ గ్రూప్లో 2 doses వేయాలి 6 months అపార్ట్. 14 to 70 years ఏజ్ గ్రూప్లో 3 doses వేయాలి. సో ఏ ఏజ్లోనే వేయించవచ్చు 9 to 70 years మధ్యలో, బట్ డోసెస్ అన్నది మారుతుంది. కాబట్టి వాట్స్ అన్నది ఇన్ని మంచి ట్రీట్మెంట్స్ ఉన్నాయి అండ్ ప్రివెన్షన్ కూడా ఉంది. కాబట్టి భయపడకుండా సింపుల్గా దీని గురించి డాక్టర్ని అడిగితే సరిపోతుంది. సో ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అండ్ డిఫికల్ట్ టాపిక్స్ ఏదైనా ఉన్నాయంటే మాత్రం ఖచ్చితంగా రీచ్ అవ్వండి, పింక్ చేయండి అండ్ కమెంట్ చేయండి. ఓకే, సో నా ఛానల్ మీరు ఆల్రెడీ చూస్తున్నారు కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి అప్డేట్స్ కోసం. థ్యాంక్ యూ, సీ యూ, బై.